కాసేపట్లో పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రానుంది. బిల్లులో 40 సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా సవరణలు చేసింది కేంద్రం. ఈ బిల్లును పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు. అయితే వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. ఇదే అంశంపై పార్లమెంట్ అనెక్స్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. స్పందన చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రం వెల్లడించింది. కాసేపట్లో పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రానుంది. బిల్లులో 40 సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డులలో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా సవరణలు చేసింది కేంద్రం. ఈ బిల్లును పార్లమెంట్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టనున్నారు. అయితే వక్ఫ్ బోర్డు బిల్లులో సవరణలపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంపై పార్లమెంట్ అనెక్స్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ అయ్యారు. సభా స్పందన చూసిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని కేంద్రం వెల్లడించింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మరి కాసేపట్లో పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాబోతోంది. బిల్లులో 40 సవరణలకు కేంద్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది. వక్ఫ్ బోర్డుల్లో ఎక్కువగా మహిళలకు ప్రాధాన్యం కల్పించేలాగా సవరణలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీంట్లో భాగంగా ఈ బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వక్ఫ్ బోర్డు బిల్లులో ఈ సవరణలపైన అభ్యంతరం కూడా ఆయన ప్రవేశపెడుతున్నారు. దీనిపైన అభ్యంతరాన్ని కొంత వ్యక్తం కూడా చేస్తున్నారు. సో దీంట్లో మరి ముఖ్యంగా లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఏదైతుందో దానికి వ్యతిరేకంగా కూడా నోటీస్ ఇచ్చారు ఇప్పటికే ఎంపీ కేసీ వేణుగోపాల్. సో పార్లమెంట్ అనెక్స్ హాల్లో కాంగ్రెస్ ఎంపీలతో ఇప్పటికే దీనికి సంబంధించి రాహుల్ గాంధీ కూడా భేటీ కావడం జరిగింది. అయితే సభ జరుగుతున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అన్నది మాత్రం తెలియబోతోంది. సో మరి ముఖ్యంగా అంటే వక్ఫ్ బోర్డు అంటే అపరిమిత అధికారాలకు బ్రేక్ వేసేందుకు కేంద్రం కొత్తగా చట్టంలో కొన్ని సవరణలు తీసుకొచ్చేందుకు ఈసారి ప్రయత్నిస్తోంది. సో దీంట్లో భాగంగా ఈ చర్యను కొంతమంది ముస్లింలు స్వాగతిస్తుంటే మరికొంతమంది మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో 2 బిల్లుల్ని తీసుకురావడం ద్వారా చట్టానికి దరిదాపు ఒక 40 సవరణలు ప్రవేశపెడుతున్నట్టుగా ప్రస్తుతానికైతే కనిపిస్తోంది. వర్షాకాల ఈ సమావేశాల్లోనే ఈ 2 బిల్లులతోటి వక్ఫ్ బోర్డులో సంస్కరణలు ప్రారంభించేటువంటి లక్ష్యాన్ని కేంద్రం ఎజెండాగా తీసుకుంది. దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వరలక్ష్మి, వక్ఫ్ బోర్డు ప్యానెల్లో కూడా 2 మహిళా సభ్యులు ఉండడాన్ని కేంద్రం తప్పనిసరి చేయబోతోంది అన్నట్టు కూడా ఇప్పటివరకు అయితే ఉన్నటువంటి సమాచారం. సెంట్రల్ పోర్టల్ ద్వారా వక్ఫ్ ఆస్తులన్నీ కూడా నమోదు చేయడంతో పాటు బోహ్రా కమ్యూనిటీ ముస్లిం హక్కులకు సంబంధించినటువంటి పరిరక్షణ ప్రతిపాదిత సవరణలు కూడా దీంట్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే అధికారాన్ని బోర్డుకు తొలగించాలంటూ కూడా ఈ సవరణ బిల్లు ఇప్పటివరకు అయితే ప్రతిపాదిస్తోంది. సో దీనికోసం ప్రస్తుతం వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి కొన్ని ఏదైతే సెక్షన్ 40 ఉందో దాన్ని కూడా రద్దు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. వక్ఫ్ సవరణ బిల్లు ప్రకారం వక్ఫ్ చట్టం ఏదైతే 1923 ఉందో అది ఉపసంహరించబడుతుంది. అట్ ది సేమ్ టైం 1995 వక్ఫ్ చట్టం ఏదైతే ఉందో అంటే నిర్మాణంలో మెరుగైన పనితీరు, అట్ ది సేమ్ టైం నిర్వహణ కోసం దరిదాపు ఒక 44 సవరణలు ప్రవేశపెట్టడం ద్వారా ఇది మార్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఏదేమైనా ప్రతిపాదిత సవరణలు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ అట్లాగే రాష్ట్ర బోర్డుల్లో కూడా మహిళల ప్రాతినిధ్యాన్ని కూడా పెంచబోతున్నారు. సో మహిళలకి ఈసారి పెద్దపీట వేయబోతోంది భారతీయ జనతా పార్టీ సర్కార్ అనేది మాత్రం కనిపిస్తోంది. సో ఈ ప్రతిపాదిత కీలకమైనటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో 1995 చట్టం ఏదైతే ఉందో ఆ పేరును ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, అట్ ది సేమ్ టైం కొంత సమర్థత డెవలప్మెంట్ సంబంధించినటువంటి యాక్ట్ గాని అట్లాగే 1995 గా మార్చడంతో పాటు షియా, సున్నీ, బోహ్రా, ఘగాని ఇంకా మిగతా వెనుకబడినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో ఆ తరగతులతో సహా అన్ని ముస్లిం వర్గాలకు కరెక్ట్ తగినంత ప్రాధాన్యత ఉండేలాగా మార్పులు చేయబోతున్నట్టుగా అయితే కనిపిస్తోంది. సో ఈ బోహ్రా, అగా ఖానీ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ కోసం ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు ఒక అవకాశం కూడా ప్రతిపాదిస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా ఈసారి ముస్లిం మహిళలు ముస్లిమేతరులకు కూడా ప్రాతినిధ్యం ఉండేలా కూడా
ఈసారి దీంట్లో ప్రతిపాదన తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే మార్కులకు సంబంధించి కొన్ని దర్గాల నుంచి అట్ ది సేమ్ టైం కొంతమంది ముస్లిం ప్రముఖుల నుంచి కూడా మద్దతు అయితే లభించింది. సో ఏదేమైనా కానీ నిన్న సాయంత్రానికే మొన్న మంగళవారం సాయంత్రానికే కొంతమంది మైనార్టీ నేతలు కానీ మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ను కలుసుకొని ఈ చట్టానికి మద్దతు ఇస్తున్నామంటూ కూడా ప్రకటించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ వక్ఫ్ బోర్డు లో దాదాపు 40కి పైగా సవరణలు చేయడానికైతే కేంద్రం సిద్ధమైంది. కాసేపట్లోనే పార్లమెంట్ ముందుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాబోతోంది. సో ఈ బిల్లులో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 44 సవరణలకు కేంద్ర మంత్రివర్గం కూడా ఇప్పటికే ఆమోదం తెలిపింది. మెయిన్ గా మహిళలకు ప్రాతినిధ్యం ఎక్కువగా దీంట్లో కల్పించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి వరలక్ష్మి.